नमस्ते। ओम शांति। कार्यक्रम में हमारे साथ उपस्थित लोकसभा अध्यक्ष श्री ओम बिरला जी, మాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన లోక్సభ అధ్యక్షులు ఓం బిర్లా, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ కిషన్ రెడ్డి, శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ जी, శ్రీ పురుషోత్తం రూపాలా, శ్రీ కైలాష్ చౌదరి, రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా, బ్రహ్మకుమారిస్ కార్యనిర్వాహక కార్యదర్శి రాజయోగి మృత్యుంజయ్, రాజయోగిని సోదరి మోహిని, సోదరి చంద్రిక, బ్రహ్మకుమారిల ఇతర సోదరీమణులందరూ, సోదర సోదరీమణులారా, ఇతర సాధకులారా, కొన్ని ప్రదేశాలు ఎలా ఉంటాయంటే వాటిలో వాటి స్వంత భిన్నమైన స్పృహ ఉంటుంది. దాని ఉజ్వలత స్వంత భిన్నమైన ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. ఈ తేజస్సు ఆ మహానుభావులకే చెందుతుంది. ఎవరి తపస్సు వల్లనైతే అడవి, కొండలు, పర్వతాలు కూడా జాగృతమవుతాయో అవి మానవ ప్రేరణ కేంద్రాలుగా మారుతాయి. మౌంట్ అబూ యొక్క ప్రకాశం కూడా దాదా లేఖరాజ్, అతని వంటి అనేక ఇతర పరిపూర్ణ వ్యక్తుల కారణంగా నిరంతరం పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఈ పవిత్ర స్థలం నుండి బ్రహ్మకుమారిల సంస్థ ద్వారా స్వాతంత్ర్య అమృతోత్సవం నుండి బంగారు భారతదేశం వైపు కార్యక్రమం మొదలవుతూ వస్తోంది. ఈ కార్యక్రమం స్వర్ణ భారతం అనే భావనను కూడా కలిగి ఉంది. సాధన కూడా ఉంది. ఇందులో దేశం కోసం స్ఫూర్తి కూడా ఉంది. బ్రహ్మకుమారుల కృషి కూడా ఉంది. దేశ సంకల్పంతో పాటు దేశ స్వప్నాలతో నిరంతరం అనుబంధం కలిగి ఉన్న బ్రహ్మకుమారి కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో దాది జానకి, రాజయోగిని దాది హృదయమోహిని భౌతికంగా లేరు. వారికి నాపై అమితమైన అభిమానం ఉండేది. నేటి కార్యక్రమంలో నేను వారి ఆశీస్సులను కూడా అనుభవిస్తున్నాను. మిత్రులారా, ఎక్కడైతే సాధనా సంకల్పంతో కలిసి ఉంటుందో మనుష్యులతో మన అనురాగ అనుబంధం ఏర్పడుతుందో మన వ్యక్తిగత విజయాల కోసం, ఇదం నా మమ అనే భావన మేల్కోవటం మొదలవుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, మన తీర్మానాల ద్వారా కొత్త శకం పుట్టబోతోంది. కొత్త ప్రభాతం రాబోతోంది. ఈరోజు అమృత మహోత్సవంలో ఈ సేవ, త్యాగాల అమృత భావన నవభారతం కోసం ఉదయిస్తోంది. ఈ త్యాగం
కర్తవ్యంతో కోట్లాది మంది దేశ ప్రజలు इसी त्याग और నేడు బంగారు భారతదేశానికి పునాది వేస్తున్నారు. करोड़ों देशवासी आज మన स्वाधीन కలలు भारत की దేశం కలలు వేరు కాదు. हमारे और राष्ट्र के सपने अलग अलग नहीं है. हमारी निजी और राष्ट्रीय सफलताएं మన వ్యక్తిగత జాతీయ విజయాలు భిన్నంగా లేవు. राष्ट्र की మన ప్రగతి దేశ ప్రగతిలో ఉంది. हमारी प्रगति है. మన వల్లే దేశానికి ఉనికి, राष्ट्र का अस्तित्व है. దానివల్లే జాతికి ఉనికి, से ही దేశంలోనే మన ఉనికి. ये भाव, ये बोध, ఈ భావన, మన బోధనలు ये भारत के కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో భారతీయులమైన మనకు అతిపెద్ద శక్తి అవుతాయి. ताकत बन रहा है. आज देश जो कुछ कर रहा है అందువలన నేడు దేశం చేస్తున్న పనుల్లో అందరి కృషి ఉంది. प्रयास शामिल है. सबका साथ, అందరి మద్దతు, सबका विकास, అందరి అభివృద్ధి, सबका विश्वास. అందరి విశ్వాసం, आज అందరి కృషి. एक और बात, सब నేడు అది దేశానికి మూల మంత్రంగా మారుతోంది. सब देश का मूल मंत्र बन रहा है. ఈ రోజు మనం వివక్షకు చోటు లేని వ్యవస్థను సృష్టిస్తున్నాము. ऐसी व्यवस्था बना रहे हैं जिसमें అటువంటి సమాజాన్ని సృష్టించటం, कोई जगह न हो. సమానత్వం, సామాజిక న్యాయం పునాదిగా समाज बना रहे हैं దృఢంగా నిలబడిన వారు जो समानता అటువంటి భారతదేశం ఆవిర్భవించడం మనం చూస్తున్నాం. मजबूती से खड़ा हो. हम एक ऐसे भारत को उभरते देख रहे ఎవరి ఆలోచన విధానం కొత్తవో వారి నిర్ణయాలు ప్రగతిశీలమైనవి. अप्रोच नई है जिसके निर्णय మిత్రులారా, భారతదేశపు అతిపెద్ద బలం ఏంటంటే भारत ఎలాంటి సమయం వచ్చినా, से बड़ी ताकत ये है ఎంత చీకటిగా ఉన్నా कि कैसा भी समय आए భారతదేశం తన అసలు స్వభావాన్ని నిలబెట్టుకుంటుంది. भारत अपने मूल మన स्वभाव ప్రాచీన చరిత్ర దీనికి సాక్ష్యం. हमारा युगों युगों का इतिहास इस बात का साक्षी है. ప్రపంచం చీకటి లోతుల్లో ఉన్న దశలో या जब अंधकार से दौर से స్త్రీల పట్ల और गहरे दौर में थी, పాత ఆలోచనలో కూరుకుపోయినప్పుడు, महिलाओं को लेकर అప్పుడు पुरानी सोच में जकड़ी భారతదేశం మాతృశక్తిని దేవత రూపంలో పూజించేది. भारत मातृशक्ति की पूजा देवी के रूप में करता था. ఇక్కడ మనకు हमारे यहाँ గార్గి, गार्गी, मैत्रेयी, మైత్రేయి, अनसुईया, అనసూయ, अरुंधति, అరుంధతి, खालसा जैसी विदुषियां మదాలస को ज्ञान देती थी. వంటి పండితులు कठिनाइयों से भरे సమాజానికి విజ్ఞానాన్ని అందించేవారు. इस देश में पन्ना घाय సమస్యాత్మకమైన మధ్యయుగ కాలంలో కూడా नारियां और अमृत महोत्सव ఈ దేశంలో देश जिस स्वाधीनता संग्राम के इतिहास को याद कर रहा है. పన్నాథాయ్, మీరాబాయి వంటి గొప్ప మహిళలు ఉన్నారు. कितनी ही महिलाओं ने అమృత మహోత్సవంలో దేశం స్వాతంత్ర్య పోరాట చరిత్రను గుర్తు చేసుకుంటోంది. रानी चेन्नम्मा, అందులోనూ ఎందరో మహిళలు త్యాగాలు చేశారు. కిత్తూరు రాణి చెన్నమ్మ, మాతంగిని హజ్రా, రాణి లక్ష్మీబాయి, लेकर सामाजिक సామాజిక రంగంలో వీరాంగన ఝల్కారీబాయి నుండి सावित्रीबाई, అహల్యాబాయి హోల్కర్, इन देवियों ने సావిత్రిబాయి పులే వరకు भारत की ఈ దేవతలు बनाए रखी. భారతదేశ గుర్తింపును నిలబెట్టారు. देश लाखों स्वाधीन లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులతో పాటు స్వాతంత్ర్య పోరాటంలో नारी शक्ति మహిళా శక్తి అందించిన ఈ సహకారాన్ని और నేడు उनके सपनों को पूरा దేశం స్మరించుకుంటోంది. और इसलिए తన కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. बेटियों का सपना पूरा हो रहा है.
अब देश की कोई भी बेटी राष्ट्र रक्षा के लिए ఇందువల్ల सेना में जाकर महत्वपूर्ण సైనిక స్కూల్స్లో చదువుకోవాలన్న అమ్మాయిల కల నేడు నెరవేరుతోంది. कैरियर दोनों एक साथ चले। ఇప్పుడు దేశంలో ఏ అమ్మాయి అయినా దేశ రక్షణ కోసం సైన్యంలోకి వెళ్లి ముఖ్యమైన బాధ్యతలు తీసుకోవచ్చును. देश के लोकतंत्र మహిళల జీవితం, వృత్తి కలిసి ముందుకు సాగనివ్వండి. 2019 के चुनाव में ఇందుకోసం ప్రసూతి సెలవుల పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకున్నాం. దేశ ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు ఎంత ఎక్కువ ఓట్లు వేశారో చూశాం. जिम्मेदारियां నేడు దేశంలోని ప్రభుత్వంలో మహిళా మంత్రులు मंत्री संभाल रही పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నారు. सबसे ज्यादा गर्व की बात है అత్యంత గర్వించదగిన విషయం ఏంటంటే आज इस बदलाव ఇప్పుడు సమాజమే ఈ మార్పుకు నాయకత్వం వహిస్తోంది. हाल के आंकड़ों से पता चला है कि बेटी बचाओ बेटी पढ़ाओ బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రచారం విజయవంతం కావటం ఇటీవలి డేటా వెల్లడించింది. సంవత్సరాల తరువాత దేశంలో का अनुपात స్త్రీ పురుషుల నిష్పత్తి కూడా మెరుగుపడింది. ये बदलाव ఈ మార్పులు बात का स्पष्ट కొత్త భారతదేశం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియచేస్తున్నాయి. भारत कैसा होगा, कितना सामर्थ्यशाली होगा, అది ఎంత శక్తివంతంగా ఉంటుందో. सब आप सभी जानते हैं మిత్రులారా, कि हमारे ऋषियों ने మన ఋషులు ఉపనిషత్తుల్లో చేసిన ప్రార్థన మీ అందరికీ తెలుసు. माँ ज्योतिर्गमय తమసోమా జ్యోతిర్గమయ माँ अमृत गमय మృత్యోర్మామృతంగమయ की प्रार्थना की, అనగా यानी చీకటి నుండి వెలుగులోకి వెళ్దాం, की ओर बढ़े, మరణం నుండి కష్టాల నుండి అమరత్వం వైపు వెళ్దాం. अमृत की ओर बढ़े। అమృతం अमृत మరియు अमरत्व का అమరత్వానికి మార్గాలు జ్ఞానం లేకుండా ప్రకాశించవు. प्रकाशित नहीं होता। इसलिए అందువలన अमृत काल के ये అమృత్ కాల్ ఈసారి మన జ్ఞానం, పరిశోధన, और इनोवेशन ఆవిష్కరణల సమయం. हमें एक ऐसा भारत बनाना है ప్రాచీన సాంప్రదాయాలు, వారసత్వంతో ముడిపడి ఉన్న భారతదేశాన్ని जिन परंपराओं మనం తయారు చేయాలి. से जुड़ी होगी और जिसका विस्तार దాని విస్తృతి, ఆధునికత ఆకాశంలో అనంతం వరకు విస్తరించాలి. हमें अपनी संस्कृति, మన సంస్కృతి, अपनी सभ्यता, మన నాగరికతను, अपने మన విలువలను जीवंत रख, సజీవంగా ఉంచడానికి अपने आध्यात्मिक మన ఆధ్యాత్మికత, దాని వైవిధ్యాన్ని కాపాడుకోవాలి. संरक्षित और संवर्धित करना और साथ ही దానితో పాటు टेक्नोलॉजी, సాంకేతికత, एजुकेशन మౌలిక సదుపాయాలు, చదువు, ఆరోగ్య వ్యవస్థలను కూడా बनाना। నిరంతరం ఆధునీకరించాలి. देश के इन प्रयासों में దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలలో ब्रह्मा कुमारी మీరందరూ आध्यात्मिक संस्थाओं की బ్రహ్మకుమారీస్ వంటి ఆధ్యాత్మిక సంస్థలు పెద్ద పాత్ర పోషించాలి. कि आप आध्यात्म के साथ साथ మీరు విద్యతో పాటు ఆధ్యాత్మికత, और कृषि जैसे ఆరోగ్యం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో చాలా కృషి చేస్తున్నందుకు ज्ञान को आरंभ कर रहे हैं। आप నేను సంతోషిస్తున్నాను. अमृत महोत्सव के लिए మీరు అమృత్ మహోత్సవం కోసం कई लक्ष्य भी तय అనేక లక్ష్యాలను కూడా నిర్దేశించుకున్నారు. किए। ये प्रयास మీ ఈ ప్రయత్నాలు తప్పకుండా एक नई దేశానికి కొత్త బలాన్నిస్తాయి. नई शक्ति देगी। आज देश నేడు దేశం किसानों को రైతులను సంపన్నులుగా, और आत्मनिर्भर స్వావలంబకులుగా మార్చేందుకు ऑर्गेनिक फार्मिंग సేంద్రియ వ్యవసాయం, और नेचुरल సహజ వ్యవసాయం దిశగా फार्मिंग की दिशा में प्रयास, మనం ప్రయత్నిస్తున్నాం. खान पान आहार की शुद्धता को लेकर మన బ్రహ్మకుమారి సోదరీమణులు ఆహారం, పానీయాల స్వచ్ఛత గురించి సమాజానికి నిరంతరం అవగాహన కల్పిస్తారు. लेकिन गुणवत्तापूर्ण కానీ నాణ్యమైన ఆహారం కోసం गुणवत्ता, నాణ్యమైన ఆహారం ఉత్పాదన కూడా అవసరం. इसलिए అందువల్ల ब्रह्मा कुमारी సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి బ్రహ్మకుమారీలు గొప్ప ప్రేరణ కాగలరు. प्राकृतिक खेती को बढ़ावा देने के लिए एक बहुत बड़ी प्रेरणा बन सकती है। कुछ गांवों को प्रेरित కొన్ని గ్రామాలను ప్రేరేపించడం ద్వారా मॉडल खड़े
ఇటువంటి నమూనాలను సృష్టించవచ్చును. इसी तरह అదేవిధంగా एनर्जी के క్లీన్ ఎనర్జీ రంగంలో के क्षेत्र में పర్యావరణంలో కూడా భారతదేశం నుండి ప్రపంచం అధిక అంచనాలను కలిగి ఉంది. आज నేడు क्लीन एनर्जी క్లీన్ ఎనర్జీకి అనేక ప్రత్యామ్నాయాలు అభివృద్ధి చేయబడుతున్నాయి. लेकर भी जन जागरण के लिए దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి పెద్ద ఎత్తున ప్రచారం కూడా అవసరం. सोलर पावर के क्षेत्र में సౌర విద్యుత్తు రంగంలో सबके सामने एक బ్రహ్మకుమారీలు అలా చేశారు. कितने ही समय से అందరి ముందు ఆదర్శంగా నిలిచారు. रसोई में చాలా కాలంగా తమ ఆశ్రమంలోని వంటగదిలో సౌరశక్తితో ఆహారం వండుతున్నారు. सोलर पावर का इस्तेमाल ज्यादा से ज्यादा लोग करें, ఎక్కువ మంది ప్రజలు సౌర విద్యుత్తును ఉపయోగించాలి. మీరు ఈ విషయంలో కూడా గొప్ప సహాయం చేయవచ్చు. అదేవిధంగా आत्मनिर्भर भारत अभियान మీరందరూ కూడా స్వావలంబన భారతదేశ ప్రచారానికి ఊతం ఇవ్వగలరు. फॉर लोकल स्थानीय उत्पादों को స్థానికులకు గాత్రం, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ప్రచారంలో సహాయపడగలరు. अमृत काल का ये समय మిత్రులారా, ఈ అమృతకాలపు ఈ సమయం నిద్రిస్తున్నప్పుడు కలలు కనడానికి కాదు, बल्कि మేల్కోవడం ద్వారా మీ తీర్మానాలను నెరవేర్చడానికి. पूरे करने का है. आने वाले 25 साल తదుపరి 25 సంవత్సరాలు परिश्रम की पराकाष्ठा, శ్రమకు పరాకాష్ట. त्याग, तप, तपस्या के 25 సంవత్సరాల త్యాగం, తపన మరియు తపస్సు ఉన్నాయి. वर्षों की गुलामी में వందల ఏళ్ల బానిసత్వంలో మన సమాజం కోల్పోయింది. ఈ 25 సంవత్సరాల కాలం దాన్ని తిరిగి పొందడానికి. ये 25 वर्ष का काल అందువల్ల उससे दोबारा ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవంలో మన దృష్టి इसलिए భవిష్యత్తుపైనే ఉండాలి. के इस अमृत महोत्सव में हमारा ध्यान भविष्य पर ही केंद्रित होना चाहिए. साथियों, మిత్రులారా, हमारे समाज में మన సమాజానికి అద్భుతమైన సామర్థ్యం ఉంది. एक ऐसा समाज है ఇలాంటి సమాజం అంటే जिसमें చిరకాల పురాతన నిత్య నూతన వ్యవస్థ ఉన్నది. नित्य नूतन व्यवस्था. हालांकि ఎవరూ కాదనలేని విషయం, नहीं कर सकता. కాలక్రమేణా కొంత చెడు మనిషిలో, कुछ बुराइयां సమాజంలో, भी దేశంలోకి ప్రవేశిస్తోంది. और देश में भी प्रवेश कर जाती है. जो लोग మెలకువగా ఉన్న కొందరు ఈ बुराइयों దుర్గుణాలను నిర్మూలిస్తారు. वो इन बुराइयों से बचने में ఈ దుర్మార్గుల నుండి తప్పించుకోవటంలో విజయం సాధిస్తారు. ऐसे लोग అలాంటి వ్యక్తులు తమ జీవితంలో ప్రతి లక్ష్యాన్ని సాధించగలరు. हमारे समाज की विशेषता మన సమాజం యొక్క ప్రత్యేకత ఏంటంటే भी है, దాని విశాలత, विविधता भी है వైవిధ్యం, और हजारों. వేల సంవత్సరాల ప్రయాణ అనుభవం కూడా. इसलिए కాబట్టి हमारे समाज మన సమాజంలో बदलते हुए మారుతున్న యుగానికి అనుగుణంగా తమను తాము మార్చుకునే విభిన్న శక్తి ఉంది. एक अलग ही शक्ति है, एक इनहरेंट स्ट्रेंथ है. మన సమాజానికి ఉన్న అతిపెద్ద బలం ఏంటంటే ताकत ये है कि समाज के కాలానుగుణంగా దానిని మెరుగుపరుచుకునేవారు समय पर इसे సమాజంలోనే పుట్టి पैदा होते हैं, సమాజంలో ఉన్న में व्याप्त. దుర్మార్గాలపై దాడి చేస్తారు. हमने ये भी देखा है సంఘ సంస్కరణ ప్రారంభ సంవత్సరాల్లో वर्षों में अक्सर అటువంటి వ్యక్తులు लोगों को తరచూ వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా మనం చూశాం. कई बार तिरस्कार भी सहना पड़ता కొన్నిసార్లు వారు అవమానానికి గురవుతారు. है. सिद्ध लोग కానీ అటువంటి పరిపూర్ణ వ్యక్తులు से पीछे సంఘ సంస్కరణలు పనికి వెనుకాడరు, समय के साथ సిగ్గుపడరు, उनको पहचानता है, మొండిగా ఉంటారు. उनको కాలంతో పాటు సమాజం కూడా వారిని గుర్తిస్తుంది, उनकी सीखों को आत्मसात भी करता है. వారికి గౌరవం ఇస్తుంది, साथियों, వారి బోధనలను కూడా మనసా అంగీకరిస్తుంది. के आधार पर కాబట్టి మిత్రులారా, समाज को ప్రతి యుగం కాలపు విలువల ఆధారంగా సమాజాన్ని అప్రమత్తంగా ఉంచడం, సమాజాన్ని నిందలు లేకుండా చూసుకోవటం
చాలా అనివార్యమైన విషయం. ఆనాటి తరం బాధ ఏమైనప్పటికీ कि जो भी पीढ़ी होती है उससे ఈ బాధ్యతను అది నిర్వర్తించాలి. नहीं होता है। व्यक्तिगत तौर पर వ్యక్తిగతంగా हम लोग ఒక సంస్థగా కూడా के तौर पर भी బ్రహ్మకుమారిస్ వంటి సంస్థలు ఈ పని చేస్తున్నాయి. ये काम कर रहे हैं, लेकिन हमें అయితే ये भी मानना होगा మనం కూడా గుర్తించాలి, कि आजादी के बाद के స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో हमारे समाज में, మన సమాజంలో, हमारे राष्ट्र మన దేశంలో एक बुराई ఒక దుర్మార్గం सबके भीतर, అందరిలోనూ నివాసం ఏర్పరచుకుంది. ये बुराई है ఆ దుర్మార్గం कर्तव्यों से వారి వారి విధుల నుండి తప్పుకోవటం, अपने విధులకు మొదటి స్థానం ఇవ్వకపోవటం. बीते 75 वर्षों में గత 75 ఏళ్లలో మనం హక్కుల గురించి మాత్రమే మాట్లాడాం, की बात करते रहे, హక్కుల కోసం పోరాడం, अधिकारों के लिए झगड़ते रहे, जूझते रहे, समय भी సమయం వృధా చేయడం. अधिकार की बात कुछ हद तक అధికారం విషయం కొంతవరకు, के लिए కొంత సమయం వరకు, किसी एक परिस्थिति में ఏదైనా ఒక సందర్భంలో సరైనది కావచ్చు. కానీ अपने कर्तव्यों వారి విధులను పూర్తిగా మరచిపోవడం पर भूल जाना భారత్ను బలహీనంగా ఉంచటంలో ఇదొక పెద్ద పాత్ర పోషించింది. में बहुत बड़ी भूमिका निभाई। भारत ने अपना बहुत భారతదేశం చాలా సమయాన్ని వెచ్చించింది. इसलिए गंवाया है, విధులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నష్టపోయారు. नहीं दी गई। इन 75 वर्षों में कर्तव्यों ఈ 75 ఏళ్లలో విధులు నిలిపివేయటం వల్ల ఏర్పడిన అంతరం, सिर्फ अधिकार హక్కుల గురించి మాట్లాడటం వల్లే సమాజంలో లోటు ఏర్పడింది. उसकी भरपाई మేము దానిని భర్తీ చేస్తాము. हम मिल करके आने वाले 25 రానున్న 25 ఏళ్లలో कर्तव्य సాధన చేయటం ద్వారా కర్తవ్యం నెరవేరుతుంది. ब्रह्मा कुमारी जैसी संस्थाएं రాబోయే 25 ఏళ్లలో బ్రహ్మకుమారిల వంటి సంస్థలు ఒక మంత్రం వేయటం ద్వారా భారతదేశ ప్రజలకు जन को తమ కర్తవ్యం గురించి అవగాహన కల్పించడం ద్వారా बहुत बड़ा बदलाव ला सकते। వారు గొప్ప మార్పును తీసుకురాగలరు. मेरा आग्रह है బ్రహ్మకుమారిలు మరియు और आप जैसी మీలాంటి అన్ని సామాజిక సంస్థలు ఈ ఒక్క మంత్రంతో పనిచేసి मंत्र पर जरूर, దేశ పౌరులలో और वो है కర్తవ్య భావన తప్పక వ్యాప్తి చేయాలని నా విన్నపం. विस्तार। आप सभी ప్రజలలో शक्ति और కర్తవ్య భావాన్ని మేల్కొల్పడానికి जन जन में మీరందరూ మీ శక్తిని, సమయాన్ని వెచ్చించాలి. लगाएं और ब्रह्मा कुमारी जैसी బ్రహ్మకుమారిల వంటి సంస్థలు जिस तरह దశాబ్దాలుగా అవి कर्तव्य के కర్తవ్య బాటలో నడుస్తున్న తీరును लोग మీరు కూడా काम बहुत దీన్ని చేయగలరు. आप लोग कर्तव्य में रचे మీరు కర్తవ్యం స్థిరపరుచుకుని कर्तव्य में रचे కర్తవ్యాన్ని అనుసరించే ప్రజలు, कर्तव्य का पालन करने वाले लोग, इसलिए అందువల్ల जिस भावना के साथ మీ సంస్థలో మీరు పనిచేసే స్ఫూర్తి, काम करते हैं, ఆ కర్తవ్య భావం कर्तव्य भावना का विस्तार సమాజంలో విస్తరించాలి. देश में हो, देश के लोगों में हो। దేశంలోనూ దేశ ప్రజల్లోనూ महोत्सव ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవ పండుగ సందర్భంగా पार होगा। ఇది మీ దేశానికి ఉత్తమ బహుమతి అవుతుంది. एक कहानी जरूर सुनी होगी। మీరు ఒక కథ తప్పకుండా వినే ఉంటారు. था तो उस अंधेरे को हटाने के लिए ఒక గదిలో చీకటి ఉంది अपने अपने కాబట్టి ప్రజలు ఆ చీకటిని తొలగించడానికి వారి స్వంత మార్గంలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. लेकिन किसी समझदार ఎవరో ఏదో చేస్తున్నారు, दिया जला दिया, ఎవరో ఏదేదో చేస్తున్నారు. तुरंत दूर हो गया। वैसे ही కానీ ఒక తెలివైన వ్యక్తి చిన్న దీపం వెలిగించినప్పుడు వెంటనే చీకటి చెదిరిపోయింది. छोटे से प्रयास की भी కర్తవ్య శక్తి అలాంటిది. सभी को, देश के हर नागरिक के हृदय में చిన్న ప్రయత్నానికి కూడా అంతే శక్తి ఉంటుంది. మనందరికీ का दिया దేశంలోని ప్రతి పౌరుడి గుండెల్లో ఒక దీపం వెలిగించాలి, కర్తవ్య దీపం. कर्तव्य पथ पर आगे बढ़ाएंगे మనమందరం కలిసి దేశాన్ని కర్తవ్య మార్గంలో ముందుకు తీసుకెళ్దాం. देश
తద్వారా సమాజంలో నెలకొని ఉన్న దురాచారాలు కూడా తొలగిపోయి भारत भूमि को प्यार करने वाला, దేశం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. को मां मानने वाला, భారతదేశం భూమిని ప్రేమిస్తుంది. जो देश को नई ऊंचाई पर ना ले जाना चाहता, कोटि कोटि लोगों के ఈ భూమిని తల్లిగా భావించి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని కోరుకొని వివిధ వ్యక్తుల జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని కోరుకోని వ్యక్తి ఉండడు. आज के इस कार्यक्रम में దీనికోసం మనం విధులపై దృష్టి పెట్టాలి. మిత్రులారా, నేటి కార్యక్రమంలో నేను మరొక అంశాన్ని ప్రస్తుతించాలనుకుంటున్నాను. भारत की छवि को धूमिल कर భారతదేశ ప్రతిష్టను దిగజార్చేందుకు రకరకాల ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో వాటికి మీరందరూ సాక్షులుగా ఉన్నారు. पर भी बहुत कुछ चलता रहता है. इससे हम ये कहकर ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా జరుగుతోంది. राजनीति, ఇది కేవలం రాజకీయమని చెప్పి మనం దీని నుండి బయటపడలేం. ये हमारे ఇది రాజకీయం కాదు. ఇది మన దేశానికి సంబంధించిన సవాలు. उत्सव मना रहे हैं, तो ये भी हमारा दायित्व है మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవ పండుగ జరుపుకుంటున్నప్పుడు भारत को सही रूप में जाने, ప్రపంచం భారతదేశాన్ని సరైన రూపంలో తెలుసుకునేలా చేయటం కూడా మన బాధ్యత. अंतर्राष्ट्रीय क्षेत्र అంతర్జాతీయ ఉనికిని కలిగి ఉన్న సంస్థలు वो दूसरे देशों के लोगों అవి భారతదేశం గురించి ఇతర దేశాల ప్రజలకు సరైన విషయాన్ని అందచేయాలి. भारत के बारे में जो భారత్పై పుకార్లు వ్యాపిస్తున్నాయి. उनकी सच्चाई అక్కడి ప్రజలకు తమ నిజాలు చెప్పండి. उन्हें जागरूक करें, వారికి అవగాహన కల్పించండి. ये भी ఇది మనందరి బాధ్యత కూడా. ब्रह्मा कुमारी जैसी బ్రహ్మకుమారీస్ వంటి సంస్థలు इसी काम మరో ప్రయత్నం చేయవచ్చు. के लिए एक और प्रयास कर सकती है. जहां जहां ఎక్కడైనా మీకు శాఖలు ఉన్న आपकी ब्रांच దేశాల్లో ప్రతి శాఖ నుండి 500 మంది భారతదేశానికి వచ్చేలా మీరు ప్రయత్నించాలి. हर बार భారతదేశాన్ని సందర్శించండి. భారతదేశం ఏమిటో తెలుసుకోండి. भारत के दर्शन करने के लिए आए, भारत को जानने के लिए आए. और ये 500 लोग ఈ 500 మంది पाकिस्तान के लोग ఆ దేశంలోని స్థానిక ప్రజలుగా ఉండండి. उस देश के नागरिक होने चाहिए. मूल भारतीय की मैं बात नहीं कर रहा हूं. మీరు చూస్తారు దీనివల్ల आप देखिए ఎంత పెద్ద తేడా వస్తుందో. आना हुआ देखेंगे, यहाँ की हर बात को समझेंगे, మిత్రులారా, అర్థం మరియు పరమార్థం కలిసి ఉన్నప్పుడు लेकर के जाएंगे. విజయవంతమైన జీవితం, విజయవంతమైన సమాజం, విజయవంతమైన దేశాన్ని నిర్మించటం స్వయంచాలకంగా జరుగుతుంది. परमार्थ करने అర్థ మరియు పరమార్థ సామరస్య బాధ్యత ఎల్లప్పుడూ न भूलें. భారతదేశ ఆధ్యాత్మిక అధికారంపై ఉంది. अर्थ और अर्थ जब एक साथ जुड़ते हैं तो सफल जीवन, सफल समाज और सफल राष्ट्र का निर्माण अपने आप हो सकता है. अर्थ और परमार्थ के इस सामंजस्य की जिम्मेदारी हमेशा से భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని आध्यात्मिक सत्ता के पास रही है. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. भरोसा है कि भारत की आध्यात्मिक सत्ता आप सभी बहनों, సోదరీమణులారా, మీరందరూ ఈ పరిపక్వతతో ఈ బాధ్యతను నిర్వర్తించాలి. మీ ఈ ప్రయత్నాలు దేశంలోని ఇతర సంస్థలు స్వాతంత్ర్య అమృత్ ఉత్సవాల్లో కొత్త లక్ష్యాలను రూపొందించడానికి ఇతర సంస్థలకు స్ఫూర్తినిస్తాయి. नए लक्ष्य गढ़ने के लिए అమృత్ మహోత్సవం బలం ప్రజల మనస్సు, ప్రజల అంకిత భావం. जन जन का मन है, जन మీ ప్రయత్నాలతో భారతదేశం రాబోయే కాలంలో మరింత వేగంగా आने वाले బంగారు భారతదేశం వైపు పయనిస్తుంది. तेज गति से स्वर्णिम भारत की ओर बढ़ेगा. ఈ నమ్మకంతో మీ అందరికీ ధన్యవాదాలు. बहुत बहुत ఓం శాంతి. ओम शांति.